హై వ్యూవర్స్, ఈరోజు మన భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో కూడా క్రికెట్ ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్నంత దరిద్రమైన దిక్కుమాలిన దౌర్భాగ్యమైనటువంటి ఫ్యాన్స్ ఎవరికి లేరు. నేను అందరన్నట్టు కొందరని అంటున్నా. ప్రతి పార్టీకి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి కొంతమంది ఎదవలు ఎలాగైతే ఉంటారు, సాడిస్టులు ఎలాగైతే ఉంటారు, సైకిల్ ఎలా ఉంటారో, అతివదులు ఎలాగైతే ఉంటారో అలా ఇక్కడ నిన్న విజయవాడలో ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తెలిసిన తర్వాత బైక్ ర్యాలీ అంటూ చేస్తూ ముగ్గురు ఒక బైక్ మీద స్పీడ్కి వెళ్తే హడావుడి చేస్తూ ఉంటే అందులో ఒక అతను బైక్ నుంచి పడిపోయాడు. కృష్ణలంక ఏరియాలో, లబ్బిపేట ఏరియాలో అతను పడగానే అతని నుంచి కారు వెళ్ళిపోయింది, చనిపోయాడు. తర్వాత ఇక్కడ కర్ణాటకలో ఒక అతను ఆర్సీబీ గెలిచి చెప్పేసి సంతోషం బాగా డ్యాన్స్ చేస్తూ 5లో కుప్పుకొని చనిపోయాడు. మొన్న ఏకంగా విక్టరీ పెరేడ్ అంటూ అసలు పర్మిషన్ లేకపోయినా గుంపులు జనాలు వచ్చేలా చేసి ఎవడు నిఖిల్ అని చెప్పేసి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అంట, వాడిని చంపినా తప్పులేదు. అసలు భయంకరమైన ప్రమోషన్ ఇస్తే వాడానంట. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, అది ఇదని హడావుడి చేస్తే ఎప్పటికప్పుడు చేసి రెచ్చగొట్టేట్టు జనాలు చుట్టూ చేసింది వాడే. వాడిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వాడు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఉంది కదా, ఆమెకి ఫ్రెండ్ యొక్క భర్త అంట. వాడు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్. తర్వాత డిఎన్ఏ అని చెప్పేసి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, దానికి సంబంధించిన పర్సన్ ఎవరైతే సునీల్ ఒక అతను అండ్ ఇంకో అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే కోర్టు చెప్పిన దాని ప్రకారం కావచ్చు, పోలీసు చెప్పిన దాని ప్రకారం కావచ్చు, గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం కావచ్చు, ఎక్యూజ్డ్ వన్కి ఎవరిని పెట్టేది తెలుసా? ఆర్సీబీ యాజమాన్యం అంటే యునైటెడ్ స్పిరిట్స్. మందులు తయారు చేసుకున్న నా కొడుకులకి జన విలువ ఏం తెలిసిద్ది అన్నట్టు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. గుంపులు జనాలు వస్తే కంట్రోల్ చేయడం కష్టం, అయినా సరే ఏం కాదులే అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ని కూడా మేనేజ్ చేస్తారంటే ఏమనాలండి? పోలీసులు క్లియర్గా చెప్తున్నారు పర్మిషన్ ఇవ్వలేదు మేము ర్యాలీకి, పెరేడ్కి అని. బట్ ప్రతి క్షణాలు పోస్టులు పెడుతూనే ఉన్నారు, ర్యాలీ ఉంది, పెరేడ్ ఉంది, రండి 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 అని. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? అందుకే కమిషనర్ని, డిప్యూటీ కమిషనర్ని, అసిస్టెంట్ కమిషనర్ ముగ్గురిని సస్పెండ్ చేసింది గవర్నమెంట్. కానీ ఈ గవర్నమెంట్, ఈ పాలకులే మరలా డిప్యూటీసం దగ్గరుండి మరి ఈ ఆటగాళ్ళని పాటకాలే సన్మానం చేశారు. ఆ తర్వాత వీళ్ళే మరలా చిన్నస్వామి స్టేడియంకి పర్మిషన్ ఇచ్చారు. ఎంత దారుణం అండి! ప్రభుత్వం చేసిన హత్యలు పోలీసులు బలిపోసులు చేశారు, అటు ఇటు చేసి అన్యాయంగా 11 మందిని బలి తీసుకున్నారు. అందుకే ఏమంటారు తెలుసా, ఈ బంగ్లాదేశ్ ఉంది కదా, దానికి ఎక్కడ కూడా ఒక మెగా టోర్నీ, మేజర్ టోర్నీలు వాళ్ళ కప్పులు రాలేదు. కారణం ఏంటంటే సేమ్ ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళు ఒకటేరా బాబు, ఏదో కొంచెం ఏదైనా ఫేవర్గా ఉంటే చాలు హడావుడి చేస్తుంటారు, ఇదేరా నాయన అని. నిజంగా యునైటెడ్ స్పిరిట్స్ సంబంధించేసి ఎవరైతే ఇప్పుడు కీలకమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటికి రానియకూడదు ఇంకా. బట్ గవర్నమెంటే మేనేజ్ చేస్తారు వాళ్ళు. ఈ కేసులు ఈ కథ కొద్ది రోజులు అంతే, ఆ తర్వాత ఈజీగా మళ్ళీ బయటకు వచ్చేస్తారు. యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు మెయిన్, ఆర్సీబీ యాజమాన్యం అంటే వాళ్ళే, తర్వాత ఆర్సీబీ టీం అంటే ఖచ్చితంగా టీం బాధ్యత, అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, అండ్ పోలీసులు ఎలాగండి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కదా, ముందు వాళ్ళని కదా లోపల వేయాల్సింది. అదేమంటే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఉంది కదా, దాన్ని అంట అంతా కలగలిపి జనాన్ని చంపారా. తీరా ఇప్పుడు ఏంట్రా అంటే ఆ రోజు ఇదిగో కాసేపట్లో ఈవెంట్ ఉంది, ఇదిగో కాసేపట్లో పెరేడ్ ఉంది, ఇదిగో కాసేపు సెలబ్రేషన్ చెప్తూ పోస్టులు పెడుతూ ఉంటే కాకులు పొడిచాయా? కళ్ళు ఏమైనారా మీకు? నేను పోలీసులను అడుగుతూ ఉన్నా, అక్కడున్న పాలకులను అడుగుతూ ఉన్నా, ఏమైపోయింది మీ కళ్ళు? అరే ఇదేంటి మన పర్మిషన్ ఇవ్వలేదు, వీడేం పెరేడ్ అంటున్నాడు, సెలబ్రేషన్ అంటున్నాడు, జనాలు వస్తే ఏంటి సంగతి చూసుకోవద్దా? పోలీసు ఒక పోస్టర్ పెట్టాలి, దయచేసి ఆర్సీబీ ఫ్యాన్స్ మేము పర్మిషన్ ఇవ్వలేదు, ఎవరు రావద్దు, ఇబ్బంది అయిద్దని చెప్పాలా, వీళ్ళు చెప్పాలా. అందుకు ఇప్పుడు వాళ్ళు సస్పెండ్ చేశారు. ప్రభుత్వం ఏమనుకుంటుంది, వాళ్ళు అన్ని కరెక్ట్గా ఉన్నాయిలే అందుకని వచ్చారని మేము అనుకున్నాను అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో అంతేమంగా వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? ఇక మీదట అన్న ఎక్కడో ఎవడో డబ్బులు ఇస్తున్నాడంటే, ఎక్కడో టికెట్లు ఇస్తున్నాడంటే, ఎక్కడో ఎవడో వస్తున్నాడంటే, ఎక్కడో యువత వస్తుందంటే, ఎక్కడో ఎవడో గుడ్లెప్పున్నాడంటే, ఎక్కడో ఎవడో ఏదో మ్యాచ్ ఇచ్చేస్తున్నాడంటే ఎగబడకండి. గతంలో అంటే ఓకే, ఇప్పుడు వచ్చేసేంటి మొత్తం సోషల్ మీడియా ఉంది, స్మార్ట్ ఫోన్లోనే అన్ని కళ్ళ మంది కనిపిస్తూనే ఉన్నాయి కదా, చిన్న పెద్ద తేడా లేకుండా గుంపులుగా మన అసలు అంతమంది వస్తే జర్రంజం జరిగితే ఏంట్రా బాబు అంటే ఇప్పుడు ఇది కళ్ళ మంది కనిపిస్తుంది. ఓ రకం ప్రమాదం తీవ్రత తగ్గిందండి, ఇంకా ఘోరం జరిగేదట. అండ్ ఇదే సమయంలో సందట్లో సడేమేడు అన్నట్టు కామపిశాచాలు ఆడవాళ్ళ బట్టలు చింపారు, ఆడవాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ పట్టుకొని ఏదేదో చేశారంట. అంటారు చూసారా,
తిలా పాపం తలా పిడిగడు అన్నట్టు అందరూ కలిపి ఇంతమందిని చంపారంటే చనిపోవడానికి వచ్చారు కొంతమంది అన్నట్టు కూడా అనుకోవాలి. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేటోళ్ళు, పిల్లలు, పెద్దలు, గుంపులు గుంపులుగా అసలు ఎందుకు వచ్చారు? ఆల్రెడీ మ్యాచ్లు అయిపోయినాయి, కప్పు కూడా గెలిచినాయి, ఇంకెందుకు వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు?